ఇట్లా బ్రాసో లాగా వర్క్ ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది. కలర్ కూడా చాలా బాగుందండి. పెద్ద బార్డర్తో ఇచ్చారు. కొంచెం మంచి డిజైనర్ లుక్ ఉంది దీనికి. ఇదంతా చిప్ వర్క్, థ్రెడ్ వర్క్. శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. ఇదంతా ఎంబ్రాయిడరీ అండ్ హెవీ చిప్ వర్క్ అండి. హ్యాండ్ అండ్ మెషిన్ వర్క్ రెండు వచ్చాయి. సో పళ్ళు పార్ట్ ఇలా వచ్చిందండి. ప్యూర్ డోలా సిల్క్ మీద బోర్డర్స్కి వర్క్ ఇచ్చారు. మనం హల్దీ పర్పస్ అలా వాడేయచ్చండి. కలర్ కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ పళ్ళు. జార్జెట్ మీద కొంచెం హెవీగా వచ్చిన వర్క్ ఉంది ఈ చీర మీద అయితే. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్, ఇదంతా స్టోన్ వర్క్ అండి. ఇలా వచ్చింది శారీ అనేది. కట్టుకుంటే ఇలా వస్తుంది. ప్యూర్ సిల్క్ శారీ మనకి. ఇవైతే మనకి ఇప్పుడు బాగా రన్నింగ్లోనే ఉన్నాయి. ప్యూర్ బాందినీస్, ఇట్లా హ్యాండ్ మేడ్ బాందినీస్ వచ్చాయండి. సో పై వైపున మనకి ఈ విధంగా మంచి ఎంబ్రాయిడరీతో వచ్చిందండి. ఓకే, సో దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఫ్రంట్ ఓకే. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బీ స్మార్ట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. ఈరోజు హైదరాబాద్ బాలానగర్లో ఉన్నటువంటి రజనీ బొటిక్ అని వారి ఇంట్లో నుంచి ఈ కలెక్షన్స్ చూడబోతున్నామండి. ఇవన్నీ కూడా కోల్కతా నుంచి తెప్పించినటువంటి ప్యూర్ ప్రీమియం జార్జెట్ శారీస్ అండ్ సిల్క్ శారీస్, ఇలా హెవీ ఎంబ్రాయిడరీతో ఉండే డిజైనర్ శారీ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నారు. సో 2000 నుంచి కూడా ఇక్కడ కలెక్షన్స్ మొదలవుతున్నాయండి. 2000, 2500, 3000లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్తో ఉండే చీరలు. కొన్నిటికి రెడీ బ్లౌజులు ఉన్నాయి, కొన్నిటికి నార్మల్ బ్లౌజెస్ ఉన్నాయి మీరు స్టిచ్ చేయించుకునేలాగా. సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఉంటాయండి. వీళ్ళు యాక్చువల్గా కోల్కతాలో ఉంటారు, రజనీ మేడం వాళ్ళు. ఇప్పుడైతే 18th వరకు ఇక్కడ బాలానగర్లో వీళ్ళ ఓన్ హౌస్లో ఉంటారండి. అప్పటిదాకా మీరు చూసిన వాళ్ళు ఇక్కడ విజిట్ చేసి కూడా కొనుక్కోవచ్చు, లేదు అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్. వన్స్ వీళ్ళు కోల్కతాకు వెళ్ళినాక ఇలాంటి మోడల్స్ వాళ్ళ దగ్గర చాలానే ఉంటాయటండి. మీరు వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకొని కూడా అక్కడి నుంచి చూసుకొని అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద షాప్ ఫ్రమ్ సికింద్రాబాద్ వాళ్ళు నాకు తేనని సజెస్ట్ చేశారండి. సో హ్యాపీగా మీరు ఆన్లైన్లో కూడా ఇవన్నీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం. సో ఈరోజు మనం బాలానగర్లో రజనీ బుటిక్లో ఉన్నామండి. సో మేడం ఏంటంటే తను కోల్కతాలో ఉంటారు. ఇక్కడ ఇది వాళ్ళ ఓన్ హౌస్ అటండి. అప్పుడప్పుడు వస్తారు, కొన్ని శారీస్ తీసుకొస్తారు, ఇక్కడ సెల్ చేసేసి మళ్ళీ అక్కడికి కూడా వెళ్తుంటారు. కోల్కతాలోనే ఎక్కువ ఉంటారట. అంటే వీడియో మీరు లేట్గా చూసారంటే ఇప్పుడైతే ఇంకొక 5-6 రోజులు ఇక్కడ ఉంటారు. ఈ లోపల ఇవి వెళ్ళిపోతాయండి. వీడియో మీరు లేట్గా చూస్తే అక్కడ ఉండే కలెక్షన్స్ని వీడియో కాల్లో కూడా చూసుకొని కొనుక్కోవచ్చు. సో ఇది ప్యూర్ జార్జెట్ మ్యామ్. సో ప్యూర్ జార్జెట్ కొంచెం డిజైనర్ లుక్తో వచ్చిందండి. ఇలా కలర్స్ చూడండి, డ్యూయల్ కలర్ టోన్స్తో ఇచ్చింది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. ఇలా కిందంతా మనకి ఇలా పర్ల్స్ తోటి వచ్చింది. ఓకే, దీనికి వచ్చిన బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ డిజైన్ ఇలా తీసుకున్నారు, బ్యాక్ డిజైన్ ఇలా ఇచ్చేసారండి. స్లీవ్స్ కూడా ఇలా డిజైనర్ లుక్తో వచ్చాయి. సో దీని ప్రైస్ మ్యామ్ 3000 విత్ శారీ కమ్ బ్లౌజ్ అండి. కొరియర్ ఛార్జెస్ మనమే పెట్టుకోవాలి. సో కొన్ని ఉన్నాయి ఇక్కడ, అన్ని కలెక్షన్స్ ఇక్కడ ఉండేవి నేను చూపిస్తాను మీకు. అండ్ ఇది మేడం ప్యూర్ జార్జెట్టేనా? జార్జెట్టే. ఓకే, సో జార్జెట్ మీద కొంచెం హెవీగా వచ్చిన వర్క్ ఉంది ఈ చీర మీద అయితే. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్, ఇదంతా స్టోన్ వర్క్ అండి. ఇది వచ్చేసి మనకి క్లియరెన్స్ సేల్ అండి. సో ఇలా వచ్చింది శారీ అనేది. కట్టుకుంటే ఇలా వస్తుంది. ఇది కూడా 3000 రేంజ్లోనే ఉంటుంది. శారీ అంతా మనకి ఈ విధంగా హెవీగా వర్క్ వచ్చిందండి. కర్దానా వర్క్ ఇలా ఇచ్చేసారు. అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా ఉంది, నేను బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను. ఇది కూడా 3000 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ క్లియరెన్స్ సేల్లో ఉన్న శారీ కలెక్షన్స్. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. యా, సో బ్లౌజ్ పీస్ మనకి ఇలా వచ్చిందండి సపరేట్గా. క్లియరెన్స్ సేల్ కాబట్టి మనకి ఈ ప్రైస్లో ఇస్తున్నారు. ప్యూర్ జార్జెట్స్ క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ ప్రైస్ అండి. అదర్వైజ్ మనకి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. పట్లీ పళ్ళు అంటారట. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇదంతా ఇలా కొంచెం లేస్ కైండ్ ఆఫ్ వర్క్ అనేది ఇచ్చారండి. ఓకే మ్యామ్. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందండి. సింపుల్ లీఫీ డిజైన్ వచ్చింది సిల్క్ మెటీరియల్తో. ఓకే, శారీ అంతా మనకి ఇలా ఇది హాఫ్ అండ్ హాఫ్ మోడల్లో వస్తుంది. ఓకే, యా చూపిద్దాము. సో బోర్డర్స్లో వచ్చేసి మనకి ఇదంతా మిర్రర్ వర్క్, ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. ఇలా ప్యాచ్ వర్క్ స్టైల్లో వచ్చింది చీర. సో షోల్డర్ పార్ట్ అంతా ఇది వస్తుంది. అండ్ మీరు ఇట్లా చూసుకుంటే కుచ్చిల పార్ట్లో ఇలాగ వైట్ మెటీరియల్తో జార్జెట్ మెటీరియల్తో వచ్చిందండి. ఇది కూడా ఒక మంచి డిజైనర్ లుక్తో వచ్చింది. ఇది కాస్ట్ మ్యామ్ 3000లో వస్తుంది. స్లీవ్స్కి మాత్రం ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. నెక్స్ట్ డిజైన్ చూద్దాము. సో ఇదేంటండి మెటీరియల్ జార్జెట్టేనా? సో ఇలా వస్తుంది ఈ చీర.
ప్యూర్ జార్జెట్. యా, రన్నింగ్ బ్లౌజ్తో వస్తుంది. ఇదంతా మాత్రం పెద్ద పెద్ద బంచెస్ అండి. ఇదంతా జార్జెట్. ఇది కూడా కొంచెం డ్యూయల్ షేడ్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఈ షోల్డర్ పార్ట్ దగ్గర మాత్రం కొంచెం హెవీగా ఇచ్చారు. ఇలా వచ్చింది వర్క్ అనేది. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూద్దామండి. సో బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి స్లీవ్స్కి బ్యాక్కి వర్క్ వచ్చింది. సో శారీ అంతా కూడా మనకి ఈ హెవీ బంచెస్ ఉన్నాయి కదా, అవి ఉన్నాయండి. సో ఇవంతా కూడా హెవీ బంచెస్ అనమాట. ఇలా ఇది కూడా 3000లోనే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ జార్జెట్ మెటీరియల్తో. ఓకే, పిటాయి వర్క్. ఓకే, పీటన్ వర్క్ అంటుంటాం కదా మన సైడ్, అదనమాట. ఇదంతా కూడా జరీతోటే ఇలా పీటన్ వర్క్ అనేది ఇచ్చారు. శారీ ఈ విధంగా వస్తుందండి. పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వచ్చింది. ఇది కూడా 3000. ఓకే అండి, ప్యూర్ సిల్క్ శారీ మనకి. ఓకే, ఇది ఇప్పుడు మన క్లియరెన్స్ సేల్లో ఉంది. ప్రైస్ ఎలా అండి దీన్ని? 3500. ఇవైతే మనకి ఇప్పుడు బాగా రన్నింగ్లోనే ఉన్నాయి. ప్యూర్ బాందినీస్, ఇట్లా హ్యాండ్మేడ్ బాందినీస్ వచ్చాయండి. ఒకసారి నీట్గా ఐరన్ చేపించేస్తే సరిపోతుంది. దీంట్లో బ్లౌజ్ కూడా వస్తుంది. పళ్ళు షార్ట్ ఇలా వచ్చింది. 3500. ఈ బాందినీ చీరలు అయితే ఇప్పుడు కూడా స్టిల్ ఇన్ రన్నింగ్లో ఉన్నాయి. బాందినీ స్టైల్ చీరే, చాలా సాఫ్ట్ మెటీరియల్తో వచ్చింది. ఒక మంచి పార్టీవేర్ శారీ అండి. అండ్ ఇదంతా కూడా బాందినీ ప్రింట్, ప్యూర్ డోలా సిల్క్ మీద బోర్డర్స్కి వర్క్ ఇచ్చారు. మనం హల్దీ పర్పస్ అలా వాడేయచ్చండి. కలర్ కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ పళ్ళు. అండ్ దీనికి 2 బ్లౌజెస్ ఉన్నాయి. మనకి శారీలో ఒక బ్లౌజ్ వచ్చిందండి రెడ్ కలర్ తోటి. సో శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది. అండ్ దీనికి వీళ్ళు ఇంకొక రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇస్తున్నారు ఇలా సెల్ఫ్ కలర్లో హెవీ లుక్తో. ప్రైస్ మా 3500 విత్ శారీ అండ్ బ్లౌజ్. హల్దీ పర్పస్ చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము జార్జెట్ మెటీరియల్లో. సో యాప్లిక్ వర్క్ వచ్చింది ఇలా. ఈ యాప్లిక్ వర్క్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. పళ్ళు అంతా నార్మల్గా అలా వచ్చింది. బట్ మనకి కుచ్చిల పాటలో ఈ విధంగా యాప్లిక్ వర్క్ అనేది ఇలా ఇచ్చారు. ఓకే, సో ఇలా వచ్చేస్తుందండి. అదే వర్క్ మనకి ఇలా ఇక్కడ కూడా వచ్చింది. సింపుల్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. దీని ప్రైస్ మా 3000 రూపీస్. ఓకే, నెక్స్ట్ డిజైన్ చూద్దాము. ప్యూర్ జార్జెట్ క్లియరెన్స్ సేల్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి. ఓకే, హాఫ్ అండ్ హాఫ్లోనే డిజైన్ తీసుకున్నారు. ఓకే, చూపిస్తాను. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇదంతా చిప్ వర్క్ వచ్చింది. హ్యాండ్ అండ్ మెషిన్ వర్క్ రెండు వచ్చే. పళ్ళు పాటిలా వచ్చిందండి. సో ఇదేంటంటే ఓకే, కలకత్తా ఎంబ్రాయిడరీ వర్క్ అంటే మనకి ఇక్కడ స్కర్ట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుందండి. మంచి పార్టీ స్టైల్ వస్తుంది. సో దీనికి ఇలా కుర్చీలు పెట్టాలమ్మా? ఓకే, ఇలా పెట్టేస్తారు. ఓకే ఓకే, నైస్, గాట్ ఇట్ అండి. ఇది ప్రైస్ మా 5000. ఓకే, బ్లౌజ్ అండి ఇది. ఓకే, బ్లౌజ్ దీనికి సపరేట్గా వచ్చింది. శారీ అంతా ఇలా గాగ్రా స్టైల్ శారీ ఇది. సో దీనికి వచ్చిన బ్లౌజ్ అండి ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి మనకి జార్జెట్ మెటీరియల్లోనే డబల్ సైడ్ లేస్. ఇదంతా కూడా ఇలా బంచెస్ ఇచ్చారండి. ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది. పళ్ళు పార్ట్ ఇలా వచ్చిందండి. దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ప్రైస్ మ్యామ్ 2500. సో ఇవన్నీ మనకి ప్యూర్ జార్జెట్స్లో ఇది బ్లౌజ్ అండి. క్లియరెన్స్ సేల్ అనమాట. సేల్ కాబట్టి మీకు ఈ ప్రైస్ వస్తుంది. సో నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ చీర జార్జెట్ మెటీరియల్లోనే వచ్చింది. సో ఇది చాలా బాగుంటుంది అంటుందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. ఇదంతా ఎంబ్రాయిడరీ అండ్ హెవీ చిప్ వర్క్ అండి. హ్యాండ్ అండ్ మెషిన్ వర్క్ రెండు వచ్చాయి. సో పళ్ళు పార్ట్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బ్లౌజ్ తీసుకున్నారు చూడండి. సో ఇదంతా బ్లౌజు శారీలో వచ్చినట్టు హెవీ వర్క్ వచ్చింది. అండ్ దీనికి ఇలా కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్లో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. మంచి డిఫరెంట్గా ఉంది. దీని ప్రైస్ మా 4000 రూపీస్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. కొంచెం క్లియరెన్స్ సేల్ అయినా ట్రెండీగా ఉందండి ఈ చీర కూడా. సో దీని బ్లౌజ్ దీని లోపలే ఉంది. జార్జెట్ మెటీరియల్తో వచ్చిందండి ఇది కూడా. ఓకే, దీనికి జకార్డ్ బ్లౌజ్ వచ్చిందట. ఇదంతా చిప్ వర్క్, థ్రెడ్ వర్క్. శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుందండి. ఇది ఇది మనకి పళ్ళు అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. కలర్ కూడా బాగుంది. మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో. ప్రైస్ మా 4500 రూపీస్. 2500లోనే వస్తుంది. కలర్ బాగుందండి. బ్లాక్ ప్రింట్ ఇచ్చారు మొత్తం కూడా.
కలర్స్ చాలా బాగా వచ్చాయి దీనికి. అండ్ పళ్ళుకి వచ్చేసి ఇలా డిజైనర్ టాజల్స్ ఇచ్చారు. కోల్కతా వాళ్ళ చీరలు అంటేనే ఇలా కొంచెం డిజైనర్ లుక్ అది ఉంటుందండి. సో దీని బ్లౌజ్ కూడా చూపిద్దాము. ఇదైతే తక్కువ రేట్లోనే ఉంది మనకి. శారీ అంతా బ్లాక్ ప్రింట్ ఇచ్చారు. సో ఇది బ్లౌజా మ్యామ్? ఓకే, నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం సింపుల్ డిజైనర్ లుక్తో వచ్చిందండి. ఇంకొకటి ఓకే, ఉలెన్ వర్క్. ఓకే అండి, మంచి గ్రీన్, లైట్ అండ్ డార్క్ కలర్ గ్రీన్ షేడ్కి ఇలా మనకి ఇది వచ్చేసి ఇలా చిన్నగా వెళ్తుందన్నమాట. పళ్ళు వచ్చేసరికి హెవీగా ఇచ్చారు ఈ నెట్టెడ్ మెటీరియల్ అనేది. సో డౌన్ పార్ట్కి వచ్చేసరికి ఇలా తగ్గించుకుంటూ వెళ్ళారండి. ప్రైస్ మ్యామ్ 3500. అంటే మనకి కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేసరికి ఇలా ఇలా అవుతుంది. గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇస్తారు మీకు. ఓకే అండి, సో ఇది మెటీరియల్ ఏంటిది మ్యామ్? కడీ జార్జెటా? ఓకే, సో ఇదంతా ఇట్లా బ్రాసో లాగా వర్క్ ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది. కలర్ కూడా చాలా బాగుందండి. పెద్ద బార్డర్తో ఇచ్చారు. కొంచెం మంచి డిజైనర్ లుక్ ఉంది దీనికి. సో పళ్ళు పాటు ఇలా ఉందండి. దీనికి గోల్డెన్ కలర్ బ్లౌజ్ ఇస్తారట. మీరు తనకు చెక్ చేయండి. తను ఇంగ్లీష్ అండ్ హిందీ అండి, తెలుగు రాదు. అండ్ సో దీనికి కూడా గోల్డెన్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. దీని ప్రైస్ మ్యామ్ 3000. ఓకే, రెడీమేడ్ బ్లౌజ్ ఉంది. ఈ కలర్ కూడా కొంచెం ఫెయిర్గా ఉండే వాళ్ళకి కూడా ఇంకా చాలా బాగుంటుందండి. జార్జెట్ మెటీరియలే, మొత్తం ప్రింట్ వచ్చింది. ప్యూర్ జార్జెట్ మీద బ్లాక్ ప్రింట్ ఇచ్చారు. సో రెండు వైపులా ఇలా లేస్ అటాచ్డ్ బార్డర్స్ ఇచ్చారండి. పళ్ళు ఇలా వచ్చింది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. కొంచెం 2500లో స్టిచ్డ్ బ్లౌజ్తో సహా వచ్చింది. సో బ్లౌజ్ క్యా సైజ్ మ్యామ్? ఫ్రీ సైజ్లో ఉంటుంది, సెమీ స్టిచ్డ్. ఓకే అండి, నెక్స్ట్ డిజైన్ చూద్దాము. ఓకే, నెక్స్ట్ కూడా ప్యూర్ జార్జెట్లోనే మనకి ఇలా వచ్చిందండి. ఓకే, ఇదంతా ఎంబ్రాయిడరీ అండ్ ఇదంతా కూడా మనకు కొంచెం గోటపత్తి వర్క్, ఉలెన్ వర్క్, థ్రెడ్ వర్క్ అలా ఇచ్చారు. యా, సో పళ్ళు పార్ట్ రన్నింగ్లో వచ్చింది. దీని ప్రైస్ మ్యామ్ 3000. ఓకే, సో దీని బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో ఇలా సింపుల్ డిజైన్తో వచ్చారండి. ఓకే, బ్లౌజ్ దీంట్లోనే ఉందట. అండ్ ఇది వచ్చేసి ఇలా వస్తుందండి. షోల్డర్ పార్ట్ ఇక్కడ ఈ మ్యాంగో డిజైన్, ఇక్కడ మళ్ళీ మ్యాంగో డిజైన్ ఇలా ఆపోజిట్లో ఇచ్చారు. కలర్ కూడా బాగుంది. ఇది పళ్ళు అండ్ దీనికి కూడా బ్లౌజ్ ఉందండి. ఇలా సింపుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది. దీని ప్రైస్ మ్యామ్ 4000లో బ్లౌజ్ అనమాట. ఇవన్నీ క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ డిజైన్ చూద్దాము. సో నెక్స్ట్ ఇంకొక శారీ. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి మ్యామ్? కడీ సిల్క్ మీద ఇదంతా ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. సో ఈ విధంగా ఇలా వర్క్ ఇచ్చేసారు. పళ్ళు పాటు ఇలా వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ ఇదా అండి? సో ఇది వచ్చేసి 2500 రేంజ్లో ఉంది. ఇలా మనకి ఇది కూడా డిజైనర్ పార్ట్లో వచ్చిందండి. చాలా లో ప్రైస్. ఇది కూడా చెప్పాలంటే క్లియరెన్స్ సేల్ అండి. ఓకే, కింద వైపున మనకి చిన్నగా ఇచ్చారు. సో పై వైపున మనకి ఈ విధంగా మంచి ఎంబ్రాయిడరీతో వచ్చిందండి. కలర్ కూడా సింపుల్గా రేషం వర్క్. ఓకే, సో దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఫ్రంట్ ఓకే, ఇదంతా రేషం వర్క్ అటండి. 4500. ఓకే, బ్లౌజ్ కూడా కంప్లీట్ స్టైలిష్ ఉందండి. హెవీగా లుక్ బాగుంది. జార్జెట్ శారీని ఓకే లహేరియా ప్యాటర్న్లో ఇలా వచ్చిందండి. ఓకే, సో ఇలా ఉంది శారీ. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ లుక్ బ్లౌజ్, రెడీ టు వియర్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. దీని ప్రైస్ మ్యామ్ 3000. పోయేది ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. యా, ఇది ఇక్కడ అంతా నెట్టెడ్ లాగా వచ్చింది. మంచి గోల్డ్, కాపరు అలాంటి నెట్టెడ్ ఇచ్చారు. అక్కడక్కడ చిప్ వర్క్ అది ఇచ్చారండి. ఇది హాఫ్ అండ్ హాఫ్లో గాగ్రా స్టైల్ అనమాట. సో ఇక్కడ వరకు మనకి ఇదంతా వచ్చేస్తుంది. అండ్ యా, ఇక్కడ మనకి గాగ్రా ఇలా కుచ్చిళ్ళలాగా ఇచ్చారండి. చాలా బాగుంది. ఇలా జస్ట్ పెట్టేసుకుంటాం కదా. సో ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి మళ్ళీ. ఓకే, ఇలా చాలా బాగుంది. స్టైలిష్గా ఉందండి. అండ్ లుక్ కూడా బాగుంది. ఎంత మ్యామ్ ప్రైస్? ఇది 6000. ఓవరాల్ లుక్ బాగుంది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ వెనకాల కూడా ఇలా డిజైన్స్ ఇచ్చారు. ఇలా కాస్ట్లీ బీడ్స్ అవి హ్యాంగ్ చేసి ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి. సో బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి ఇలా కాలర్ స్టైల్లో వచ్చింది ఈ శారీ. లుక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డిజైన్ చూద్దాము. జార్జెట్లోనే ఇంకొక శారీ అండి. సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మనకి ఇది బార్డర్ వచ్చేసి ఈ విధంగా బ్రెకౌట్ స్టైల్ ఇచ్చారు. ఇదంతా కూడా వర్క్ ఇచ్చారండి. శారీ అంతా ఇదే లుక్. అండ్ పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది. దీని ప్రైస్ మ్యామ్
3000. సో ఓకే, దీనికి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారండి, బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, సో ఇవన్నీ కూడా ప్యూర్ అట. నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి. సో హెవీ జార్జెట్ మెటీరియల్ మీద హ్యాండ్ అండ్ మెషిన్ ఎంబ్రాయిడరీ, ఫుల్ జాల్ వర్క్ సీక్వెన్స్తో ఇచ్చారండి. పళ్ళు పార్టీలా వచ్చింది. శారీ అంతా కూడా హెవీ పార్టీ వేర్, ఇలా స్కర్ట్ లాగా ఇలా వర్క్ ఇచ్చేసారు. సో దీన్ని ఏంటంటే మనం ఇలా తీసేసుకొని ఈ వర్క్ని కట్ చేసుకొని వేరే దానికి అప్లిక్ లాగా చేసుకొని మంచి డిజైనర్ లుక్ చేసుకోవచ్చు. శారీ అంతా ఇలా వచ్చిందండి. సో దీని ప్రైస్ మ్యామ్ 5000. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. చాలా హెవీగా ఉంది, చాలా బాగుంది ఇది. సో నెక్స్ట్ ఇంకొక మంచి డిజైనర్ శారీ అండి. కలర్ కూడా బాగుంది ఇది కూడా. సో లైట్ వెయిట్లో వచ్చింది. ఇదంతా కూడా అప్లిక్ స్టైల్ వర్క్, యా గోటపత్తి వర్క్ అనేది ఇచ్చారు. అండ్ పళ్ళు పార్ట్ అండి. సో ఇది బ్లౌజ్ 2000లో వస్తుంది ఇదైతే. సో ఇది కూడా మనకి జార్జెట్ మెటీరియల్ మీదే మొత్తం ఇలా చిప్ వర్క్ అనేది ఇచ్చారండి. సో శారీ అంతా మనకి ఈ విధంగా హెవీగా చిప్ వర్క్తో ఇచ్చారండి. మంచి గ్రీన్ కలర్కి గోల్డెన్ లేస్ ఇచ్చారు. పళ్ళు శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది సగం వరకు. సో ఇలా వచ్చేస్తుందండి శారీ అంతా. మ్యామ్ దీని ప్రైస్ 3000లో వస్తుంది. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి. సో ఇదైతే చాలా లైట్ వెయిట్లో వచ్చింది. ఇది మెటీరియల్ ఏంటి మ్యామ్? లెహరియా. చాలా లైట్ వెయిట్లో రాజస్థానీ లెహరియా గోటపత్తి లేస్తో వచ్చింది. 4000. చాలా లైట్ వెయిట్ ఉందండి. మంచి కలర్ కూడా బ్రైట్గా వచ్చింది. ఈ శారీకి కూడా బ్లౌజ్ అనేది ఈ శారీతోనే ఉంటుంది. సో క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ విధంగా వర్క్ వచ్చేసింది.